హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయాలనుకున్నాను మా ఇంట్లోన, నా స్టైల్లోన. చూడండి, మీకు కూడా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని బాగా కడిగి క్లీన్గా నీట్గా చేసుకొని దాంట్లోన పసుపు, తగినంత కారం, తగినంత మసాలా పొడి, అలాగే పెరుగు వేసుకొని బాగా కలిపి ఒక సైడ్కి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా చేస్తే చికెన్ బాగా తొందరగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా గరం మసాలా అవన్నీ కలిపి పెట్టుకున్నాను. దీంట్లో వేసే గరం మసాలా కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను, హోమ్ మేడ్. అది ఎలా చేయాలో కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. చూడండి, బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఇదంతా ఒక సైడ్కి పెట్టుకొని తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. బాగా కలిపని చూడండి, మసాలా కూడా వేసాను, గరం మసాలా. ఇదంతా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగంగానే సన్నగా తరిగిన ఉల్లిగడ్డ అంటారు కదండి, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కట్ చేసుకొని వేపుకోవాలి. పక్కనే నేను బిర్యానీ కోసం రైస్ కూడా పెట్టాను చూడండి. రైస్ కూడా ఉడుకుతుంది. రైస్ అయ్యేలోపు ఇక్కడ మసాలా అంతా ప్రిపేర్ చేసుకుంటాను. చూడండి, ఆనియన్స్ నేను ముందుగానే దీనికోసం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం ఆయిల్ లైట్గా వేసుకొని బాగా ఇలా తిప్పుతూ ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టి, లేదంటే మాడిపోతుంది. ఇలా కొంచెం ఇది ఫుల్ రెడ్డిష్గా వచ్చే వరకు ఆనియన్స్ని బాగా ఇలా తిప్పుతూ పెట్టుకోవాలి. ఇలా చూడండి, నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా తిప్పుతున్నాను, అవి వేగుతున్నాయి కొంచెం లైట్గా. చూడండి, రెడ్ అయినాయి కొంచెంసేపు తర్వాత. చూడండి, కాసేపు అయిన తర్వాత ఇలా అవుతాయి. ఇలా ఆనియన్స్ ఇలా రెడ్గా అయ్యే వరకు వేపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అలా చూడండి, రెడ్గా అయ్యాయి. ఈ ఆనియన్స్ అన్నీ ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలండి, అలాగే వదిలేయకూడదు, ఎందుకంటే క్రంచీగా ఉండాలి అవి. ఇలా ప్లేట్లో పక్కకు తీసేసుకొని తర్వాత బిర్యానీ చేయడానికి నేను చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్, యాలకులండి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు, బిర్యానీ పూలు ఇవన్నీ వేయొచ్చు, వేసుకుంటే బాగుంటుంది. నాకు ఇంట్లో అవైలబుల్గా లేవని నేను వేయలేదు, ఉన్నవి వేసి చేశానండి. చూడండి, ఒక బగోనీలోన ఆయిల్ వేసుకొని సన్న మంట మీద ఫస్ట్ సన్న మంట మీద ఇవన్నీ వేగేలాగా, మసాలా దినుసులని వేగేలాగా ఒక 2 minutes వేగేలాగా పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ దాంట్లోకి దినుసులు వేగిన తర్వాత ఆనియన్స్, టమాటోస్, ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి ఇంకా స్పైసీ అయిపోతుంది, కారము ఇవన్నీ మిక్సింగ్ అయ్యి, కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. చూడండి, ఇలా వేసిన తర్వాత కొంచెం అవి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. దాంట్లోనే నేను పసుపు మళ్ళీ కొంచెం అన్ని లైట్గా వేసుకున్నాను. ఇంతకుముందు చికెన్లోనే వేసి పెట్టుకున్నాము, మళ్ళీ దీంట్లో కూడా కొంచెం లైట్గా వేసుకున్నాను. చూడండి, కలిపి పెట్టుకున్న చికెన్ని మనము దీంట్లో ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపి దాని మీద ఒక మూత పెట్టేస్తే కొంతసేపు మగ్గిపోతుంది చికెన్. చూడండి, అది ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, చికెన్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఉడకపడుతుంది. నేను ఒక ప్లేట్ మూత పెట్టేసుకుంటున్నాను. దాంట్లోనే కావాల్సినంత మళ్ళీ ఉప్పు మనకి అక్కడ తక్కువ పడుతుంది అని అంటే కానీ మళ్ళీ అక్కడ చికెన్లో వేసి కలుపుకోవచ్చు. చూడండి, నేను బాగా కలిపేస్తున్నాను. ఇది మనకి చికెన్ బిర్యానీ అంటే కొంచెం టైం పడుతుందండి ప్రాసెస్కి, తొందరగా అయితే అవ్వదు, కొంచెం టైం కేటాయించాలి మనకి టేస్టీగా రావాలంటే ఫుడ్. చూడండి, నేను మూత పెట్టేస్తున్నాను. అంతలోపల అక్కడ సైడ్ నాకు రైస్ కూడా ఉడికేసింది. కొంచెం రైస్ పలుకులుగా ఉండాలండి, మెత్తగా చేసుకోకూడదు. చికెన్ కూడా మగ్గింది. చూడండి, చికెన్ ఉడికేసింది. దాంట్లోకి నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, దాంట్లోకి ఒక 2 టమాటోస్,
అన్నీ నేను ముందుగానే మిక్స్ చేసి పట్టుకున్నానండి. ఆ మసాలా అంతా దాంట్లోకి వేస్తున్నాను. ఎందుకంటే అది గ్రేవీ కోసము మసాలా చేసి వేసుకోవాలి. చూడండి మన చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ కూడా ఉడికిందండి, ముక్క కూడా బాగా ఉడికింది. చూడండి ఇంత లోపల మనం రైస్ రెడీగా పెట్టేసుకున్నాము. నాకు ఇంకా కొంచెం కారం తక్కువ ఉందేమో అని అనిపించింది. అందుకోసం నేను మళ్ళీ ఇంకొంచెం కారం వేసుకున్నాను. ధనియాల పొడి, అదే గరం మసాలా పొడి నేను సపరేట్ చేసి పెట్టుకున్నది వేసానండి. అది కూడా మంచి స్పైసీ ఫ్లేవర్స్ని ఇస్తుంది. స్మెల్ కూడా బాగా రావడానికి యూజ్ అవుతుంది గరం మసాలా. చూడండి మన చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా రైస్లో వేసి కలిపి దమ్లాగా పెట్టేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి చికెన్ ఎంత బాగా వచ్చింది చూడు. ఆయిల్ ఇలా పైకి తేలాలండి. ఆయిల్ చూడండి, చూపిస్తున్నాను నేను. ఆయిల్ పైకి తేలితే మనకి చికెన్ మొత్తం రెడీ అయిపోయింది అని అర్థము. తర్వాత ఒక పెద్ద బోగాని తీసుకొని దాంట్లో ముందు ఫస్ట్ ఒక లేయర్ చికెన్ వేసి ఇంకో లేయర్ దాని మీద రైస్, కొంచెం పలుకులుగా ఉడికిన రైస్ వేసుకోవాలండి. మళ్ళీ ఆ రైస్ మీద ఇంకో లేయర్ చికెన్ వేయాలి. ఇంకో లేయర్ చికెన్ వేసి ఆ రైస్ మీద ఫస్ట్ మనము వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, వేయించుకున్న ఆనియన్స్ వేసి మళ్ళీ ఇంకో లేయర్ చికెన్ వేసి దాని మీద ఇంకో లేయర్ రైస్ వేసినాను. ఫస్ట్ అడుగుకి మనం చికెన్ వేసుకోవాలి. రైస్ వేసామంటే కింద అడుగు అంటిపోతుంది, రైస్ అంతా మాడిపోతుందండి. చూడండి ఇది మొత్తం ప్రిపేర్ అయినాక పైన కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. తర్వాత చూడండి మనకి 75%, 80% అయిపోయింది బిర్యానీ. ఇంకా దీనికి దమ్ చేయాలంతే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి దాని మీద ఏదైనా ఒక బరువైనది, ఎందుకంటే మనకి ఎయిర్ బయటికి వెళ్ళకుండా ఒక ప్లేట్ అలాంటిది ముచ్చి ఒక బరువైంది ఏమైనా ఒక రాయో ఏదో ఒకటి బరువుగా ఉండేది దాని మీద పెడితే మనకి ఎయిర్ బయటికి పోకున్నట్లా ఫుల్ దమ్ అయిపోతుంది రైస్ అంత. లోపల ఆ చికెన్, ఆ రైస్ అన్ని చికెన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ అలా వదిలేసాము. పైన ప్లేట్ పైన బరువైంది ఏమైనా పెట్టి అలా వదిలేసామంటే తర్వాత 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి అంతా క్లియర్గా ఉంటుంది. నేను ఈ బిర్యానీలోకి దాంట్లోకి సైడ్ డిష్ కోసము చికెన్, ఇది ఆనియన్ది పెరుగు పచ్చడి అంటారు కదండి, రైతా, అది చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి స్పైసీగా ఉన్న దాంట్లోకి పెరుగు పచ్చడి తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. చూడండి దమ్ అయ్యింది. నేను చూపిస్తాను చూడండి. రైస్ బాగా అది పట్టుకోయింది, చికెన్ పట్టుకోయింది, రైస్ అయ్యింది. చూడండి బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. ఇంకేం లేదు, మొత్తం నేను అంతా మిక్స్ చేసేస్తాను ఒకేసారి. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళు కలుపుకొని తినలేరు కాబట్టి నేను అంతా రైస్ అది అంతా కలిపేసి సర్వ్ చేసేస్తాను. చూడండి రెడీ అయిపోయింది మన బిర్యానీ. చాలా బాగుందండి, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. స్మెల్కే తినాలని అంత టేస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో బిర్యానీ ఇలా చేశారా ఎప్పుడైనా? నా బిర్యానీ నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్స్ రావడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను, పక్కన పెరుగు పచ్చడి కూడా వేసుకున్నానండి. ఇది నేనే ఫస్ట్ నేనే టేస్ట్ చేయాలని కలుపుకుంటున్నాను. చూడండి స్మెల్ చాలా బాగుంది. బిర్యానీ కూడా కలర్ అదిరిపోయింది చూడండి. చూడగానే తినాలని అంత ఇంట్రెస్ట్గా ఉంది. నేను ఒక ముద్ద నోట్లో పెట్టేసుకున్నానండి కలిపి. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి కలర్ కానీ
అది సూపర్గా వచ్చిందండి. నేను తింటున్నాను. సూపర్గా ఉందండి, సూపర్. థ్యాంక్ యూ అండి.